విజయవాడ ప్రయాణంలో మణిపాల్ చేరుకున్నాం. మణిపాల్ వచ్చారుగా మణిపాల రమ్మా రా 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 కావాలా మణిపాల్ ఇచ్చారు మణిపాల దిగవా దిగబా ఎక్కడ దాకా బస్ స్టాండ్ ఎక్కడ చూడబ్బా ఏ బస్సు నెంబరు చూడు చూసుకోవచ్చు ఏ బస్సు అమ్మాయి పర్సెంట్ పడింది చూడండి 1000 రూపాయలు దిగిందంట మనిషి చూడమ్మా చూడండి ఓకే ఓకే జాగ్రత్త వెళ్ళిపో నీ అదృష్టం ఓకే ధన్యవాదాలు దొరికిందంటలే ఈ బస్సే కంపల్సరీ అబ్బాయి పర్సు దొరికిందంట 20 రూపాయలు దిగిన అమ్మాయిదే అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు చూశారమ్మా ఓకే ధన్యవాదాలు ఇచ్చినందుకు పర్సు వాళ్ళకి ఇప్పుడు 20 రూపాయలు దిగిందంట తెలుసుకుంటుంది సమాచారం వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు అక్కడికి పనిలే పని అయిపోయింది కనపడతాడు అబ్బాయి కూడా ఉన్నట్టేను మనం 20 రూపాయలు దిగిన పర్సు వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు ఓకేనమ్మా చూద్దామమ్మా ఏమన్నా చూద్దావా మీరు పర్సు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మీ సీట్లోనే కదా పడింది అట్టేం లేదమ్మా నేను పుట్టింది పురిపాలెం మన ఆంధ్ర ప్యారిస్ తినాలి అందరూ హీరోలే గుర్తుపెట్టుకమ్మా ఎవరు తెలివి వాళ్ళు ఉపయోగించుకోవటమే ఇద్దరు కదా అబ్బాయి ధన్యవాదాలు ఉన్నట్టే కనకదుర్గ అమ్మవారిని తలుచుకున్నావా లేదా పర్సు పడిపోయింది దొరికిందో దొరకలేదు వాళ్ళకి దొరికింది చూశారుగా ఉన్నట్టే నీతి నిజాయితీ ఉంటే ఎక్కడైనా తిరిగి అవి మన ఇంటికి వచ్చేస్తాయి ఓకే ధన్యవాదాలు నరసింహస్వామి ఉన్నాడు పురిపాలలో ఆయన మనకు శక్తి ఇస్తాడు వార్పు మంగళగిరిలో నరసింహస్వామి పురిపాలలో నరసింహస్వామి ఇద్దరు కలుస్తారు వద్దులమ్మా ఏమన్నా ఉన్నది ఓకే ధన్యవాదాలు ఏంది తేడా అండి బిగించేశారు ఉండదు ఉన్నట్టే విజయవాడలో ఉన్నట్టేగా ప్రస్తుతం ట్రాఫిక్ ఆపినట్టున్నారు లేకపోతే ఓకే ఆన్వై వెళ్ళిపోయిన తర్వాత మన ట్రాఫిక్ వెళ్ళిపోద్ది సమయం 4:45 స్టడీ చేస్తున్నాడు ఆయన ఓకేనా స్టడీ చేస్తున్నాడుగా ఓకే స్టడీ అంటే లాగేశాడు రైట్ ఓకే అర్థమైందా పర్సు చూసావుగా వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళాడు చూసావా పర్సు చూడలేదా 20 రూపాయలు దిగిన పర్సు ఆడు పెడితే వాళ్ళ అబ్బాయి వచ్చాడు చూడలేదు ఇప్పుడు అదే ఓకేనమ్మా పౌరుతున్నందుకు ధన్యవాదాలు అంత అమ్మవారు చూసుకుంటుంది కనకదుర్గ అమ్మవారు చూసుకుంటుంది ఆమె చెబుతా అన్నీ ఆమె చూసుకుంటుంది ఒకరి రూపంలో దొరకడం వేరే సంగతి అమ్మవారు ఆమె శక్తి ఇచ్చుద్ది మనకి నీతి నిజాయితీతో ఉంటే చాలు ధర్మం ఆమె ఇచ్చుద్ది నడక ధన్యవాదాలు ఉన్నట్టే ఏం బాబు ఏందంట లౌదామే ఎవరెవరు ఉంటారు సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కలియుగంలో ఒంటిపాదం ధర్మం అంట కలియుగంలో ఒంటిపాదం ధర్మం అయినా ఉంది ఇంకా బట్టే మన పొరుసు దొరికింది ధన్యవాదాలతో